సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ప్రియకుమార కుమార్తె, సామెతల గ్రంథ ధ్యానములో ముఖ్య అంశము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట. 1 నుంచి 9 అధ్యాయాలు చూస్తున్నట్లయితే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. తదుపరి అధ్యాయాలు చూస్తున్నట్లయితే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జీవన సాధనము. అది జీవపు ఊట అనగా సమృద్ధికరమైనది. ఈ దినాన మన వ్యక్తిగత జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలంటే, దేవుని యొక్క కృప మనకు కలగాలి అంటే, దేవుని యొక్క మేలులు మనకు మెండుగా ఉండాలి అనుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎంతో శ్రేష్టము. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాను. ఒకవేళ ముందున్న శ్రమలు, నీకున్న ఆటంకాలు, నీకున్న బాధలు, నీకున్న దుఃఖాలన్నీ తొలగిపోవాలి అనుకున్నట్లయితే మనకున్న ఒకే ఒక్క అవకాశము ఆయన యందు భయభక్తి కలిగి జీవించడం. మీరు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటారో ఆయన మనకు తన జీవ ఊటను కలుగజేయను, సమృద్ధి కలుగజేయను, ఆయన కృప మనకు చూపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన దేవా, నీ కొందాలు ఇక నీ యొక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ కనికరముతో నడిపించండి, నీ యొక్క వాత్సల్యముతో బలపరచండి. ఇక వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న ప్రతి అవసరం తీర్చమడుతున్న దేవా నీ కొందాలు నీ హస్తాల్లో వారిని భద్రపరుస్తూ నీ అందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఆయన వారు మీరు జీవపోటుగా ఉండి సమృద్ధిపరచండి. ఆయన ఉదయకాల సమయంలో వారు ఎలాంటి సవాల్తో ఉంటుండగా బయలుదేరి వెళ్తున్నప్పుడు మీరే తోడండి, ప్రతి బంధకాలను విడుదల చేయమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమెన్. ఆయన నమ్మకుంచండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమెన్.